ఈ విధంగా సుధీరుడు వేదండపుర రాజ్యానికి రాక్షసుల బెడద లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని కొందరు రాక్షసులను చంపేశాడు. మరికొందరు అతని చేత చావు దెబ్బలు తిని ప్రాణాలతో పారిపోయి తమ నాయకుడైన లంబోదరుడికి వజ్రదంతుడి గురించి చెప్పారు. లంబోదరుడు వజ్రదంతుణ్ణి శిక్షించడానికి నిశ్చయించి సన్యాసి వేషం ధరించి వేదండపురానికి వచ్చి రాజు దర్శనం చేసుకొని, రాజా, నీకు శత్రుభయం తొలగిందని విని చాలా సంతోషించాను. కానీ అంతకన్నా దారుణమైన రాక్షస భయం నీ రాజ్యాన్ని పీడిస్తున్నది. నీ రాజ్యంలోని ప్రజలను ఎవడో రాక్షసుడు భక్షిస్తున్నాడు. అయితే ఆ రాక్షసుడు నీ ఇంటనే ఉన్న సంగతి నీకు తెలియదు. వాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ రాజ్యానికే ముప్పు తీసుకురానున్నాడు అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇది వింతగా ఉంది, నా ఇంటనే ఉన్న రాక్షసుడు ఎవడు అని అడిగాడు. వాడి అసలు పేరు వజ్రదంతుడు. వాడు సుధీరుడు అనే పేరు పెట్టుకొని నీకు అల్లుడై మీ ఇంటనే ఉండి మీ అందరికీ తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అన్నాడు లంబోదరుడు. సన్యాసి చెప్పే మాటలు నమ్మలేక రాజు సుధీరుణ్ణి పిలిపించాడు. సుధీరుడు అక్కడికి రాగానే లంబోదరుడు అతన్ని వజ్రదంతుడిగా మార్చేశాడు. అతడి రాక్షస రూపం చూసి అందరూ భయపడిపోయారు. తన రహస్యం బయటపెట్టాడన్న కోపంతో సుధీరుడు లంబోదరుణ్ణి పట్టి హతమార్చాడు. సన్యాసి కూడా రాక్షసుడే అని అందరికీ తెలిసిపోయింది. వజ్రదంతుడు తిరిగి సుధీరుడిగా మారాడు గాని రాజపరివారం అతని రాక్షస ఆకారాన్ని మర్చిపోలేదు. వాళ్ళు రాజుతో, ఈ రాక్షసుణ్ణి పంపేయండి, మన మధ్య ఉండనివ్వడం అపాయకరం అన్నారు. రాజు కొంచెం ఆలోచించి, మన అందరికన్నా కూడా సుధీరుని గురించి ఎక్కువ అభ్యంతరం చెప్పవలసిన మనిషి నా కుమార్తె సత్యవతి. ఆమె నిర్ణయించిన ప్రకారమే చేద్దాం అన్నాడు. సత్యవతిని అడిగితే ఆమె తన భర్తను పంపివేయడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. రాజు ఆమె నిర్ణయం సరి అయినదే అని ఒప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్యవతి తన భర్త రాక్షసుడు అని తెలిసి కూడా అతన్ని వదిలించుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు? రాజు ఆమె నిర్ణయాన్ని ఎందుకు బలపరిచాడు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొందరు జన్మతః రాక్షసులు, మరికొందరు ప్రవృత్తి చేత రాక్షసులు. సుధీరుడి ప్రవర్తనలో రాక్షసత్వం ఏమీ లేదు. అంతేగాక సత్యవతి అతన్ని కోరి పెళ్లాడింది. ఆమెకు అతనిలో రాక్షసత్వం ఏ రూపంలోనూ కనిపించలేదు. పైపెచ్చు ఆమె అతనికి పిల్లల్ని కూడా కన్నది. అందుచేత ఆమె అతన్ని వదులుకోలేదు. ఇక రాజు మాటకు వస్తే ఆయన సుధీరుడికి చాలా రుణపడి ఉన్నాడు. అతని వల్లనే అతనికి రాజ్యం దక్కింది. అతను ఉండగా రాజుకు శత్రుభయం లేదు. ఆ సంగతి అలా ఉంచి అతన్ని పంపేస్తే మిత్రుడుగా ఉన్నవాడల్లా శత్రువుగా మారి అతనే తనకు ప్రజలకు భయంకర ప్రమాదం కలిగించవచ్చు. అందుచేత రాజు తన కుమార్తె చేసిన నిర్ణయాన్ని బలపరిచాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.